హలో హాయ్ వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఈరోజు మనం ఇంటర్ మ్యాథ్స్ 1A ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్కి చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఆల్రెడీ 3 వీడియోస్ చేశాను ఈ చాప్టర్ మీద. దాని యొక్క కంటిన్యూషన్ 4th వీడియో. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ నన్ ఆఫ్ ద డినామినేటర్స్ ఈజ్ 0, prove that cos A plus cos B divided by sin A minus sin B whole power n plus sin A plus sin B divided by cos A minus cos B whole power n equals to 2 cot power n A minus B by 2 if n is even, 0 if n is odd. అసలు క్వశ్చన్లో ఇచ్చిందని తీసుకొని ఇది ప్రూవ్ చేయాలంట. ఫస్ట్ తీసుకోండి సొల్యూషన్. ఏమిచ్చారు? cos A plus cos B divided by sin A minus sin B whole power n plus sin A plus sin B divided by cos A minus cos B whole power n that equals to cos A plus cos B. మనకు ఫార్ములా తెలుసు కదా, ఏంటిమా? 2 cos A plus B by 2 cos A minus B by 2. ఇది ఫార్ములా మనకు తెలుసు కదా. డివైడెడ్ బై sin A minus sin B, దానికి కూడా ఫార్ములా వచ్చు కదా. ఏంటి ఫార్ములా? 2 cos A plus B by 2 sin A minus B by 2 హోల్ పవర్ n ఉంది కదా, ప్లస్ ఇప్పుడు sin A మైనస్ sin B కూడా sin A ప్లస్ sin B కూడా మనకు ఫార్ములా తెలుసు. ఏంటది? 2 sin A ప్లస్ B by 2 sin A minus B by 2 సారీ cos A minus B by 2. ఇదే కదా ఫార్ములా. డివైడెడ్ బై cos A minus cos B. ఏంటి మా ఫార్ములా? minus 2 sin A plus B by 2 sin A minus B by 2 whole power n. ఇక్కడ చూడండి, 2 cancel. cos of A plus B by 2 cos of A plus B by 2. cos by sin. cos of A minus B by 2 sin of A minus B by 2. cos by sin అంటే ఏంటి? cot of A minus B by 2 హోల్ పవర్ n కదా, అంటే cot పవర్ n అని పెట్టుకోవచ్చా? ప్లస్ ఇక్కడ చూడండి, 2 క్యాన్సిల్. sin of A plus B by 2 sin of A plus B by 2 క్యాన్సిల్. cos by sin, ఇక్కడ A minus B by 2 ఇక్కడ A minus B by 2 ఏమవుతుంది? cot, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ cot A minus B by 2 హోల్ పవర్ n. ఈ హోల్ పవర్ ఎన్ని రెండింటికి సపరేట్ చేద్దాం. ఏమవుతుంది అప్పుడు? cot పవర్ n A minus B by 2 ప్లస్ minus 1 హోల్ పవర్ n ఇంటూ cot పవర్ n ఇంటూ A minus B by 2. ఈ మైనస్కి కూడా హోల్ పవర్ n పెట్ట. మైనస్ ఏ నెంబరు లేకపోతే 1 కదా, మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ cot ఆఫ్ n A minus B by 2 హోల్ పవర్ n. ఇప్పుడు చూడండి, ఇఫ్ n ఈజ్ ఆడ్, n ఒకవేళ ఆడ్ నెంబర్ అయితే -1 హోల్ పవర్ n ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా? ఆడ్ నెంబర్స్ అయితే ఏమవుతుంది? మైనస్ సింబల్ వస్తుంది. ఈవెన్ నెంబర్స్ అయితే మైనస్ సింబల్ రాదు. ఎలా మేడం? మనకు తెలుసు. ఎగ్జాంపుల్ తీసుకోండి, -1 హోల్ స్క్వేర్ చేయండి, -1 హోల్ క్యూబ్ చేయండి. ఇది ఈవెన్ నెంబర్ కదా, -1 ఇంటూ -1 ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ +1 అయిపోయింది. ఇది ఆడ్ నెంబర్, ఇంటూ -1 చేస్తే చూడండి, +1 ఇంటూ -1 ఏమవుతుంది? 1 ఇంటూ 1 1 ప్లస్ ఇంటూ మైనస్ అంటే ఈవెన్ నెంబర్ తీసుకుంటే ప్లస్ వస్తుంది, ఆడ్ నెంబర్ తీసుకుంటే మైనస్ వస్తుంది. ఇఫ్ n ఈజ్ ఆడ్, -1 హోల్ పవర్ n వాల్యూ బికమ్స్ -1. అర్థమైందా ఎలాగో? అప్పుడు -1 అయితే దట్ ఈక్వల్స్ టు cot పవర్ n A minus B by 2 మైనస్ cot పవర్ n A minus B by 2. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, దట్ ఈక్వల్స్ టు 0. ఇఫ్ n ఈజ్ ఆడ్ ద వాల్యూ ఈజ్ 0 అంట. ఇఫ్ n ఈజ్ ఆడ్ ద వాల్యూ ఈజ్ 0. సరిపోయిందా? ఇప్పుడు n ఈజ్ ఈవెన్ తీసుకుందాం. ఇఫ్ n is even,
ఈవెన్ అంటే 2 కదమ్మా, -1 ఇంటూ -1 ఏమొచ్చింది మనకి +1. అంటే ఈవెన్ నెంబర్ ఏం తీసుకుంటే ఏమవుతుంది, -1 హోల్ పవర్ n ఈక్వల్స్ టు +1. దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అప్పుడు, ఈ వాల్యూ 1 కదా, cot పవర్ n a మైనస్ b/2 ప్లస్ cot పవర్ n a మైనస్ b/2. 1 + 1 ఎంత 2 కదా, అంటే ఇదేమవుతుంది 2 ఇంటూ cot పవర్ n a మైనస్ b/2. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. అదే కదా వాళ్ళు చూపించింది, 2 ఇంటూ cot పవర్ n a మైనస్ b/2 ఇఫ్ n ఈజ్ ఈవెన్. వచ్చిందా? ఇక్కడ ఏం చేసామో చూడండి మా, జస్ట్ నేను డైరెక్ట్ ఫార్ములాస్ అప్లై చేసా. cos a ప్లస్ cos b ఫార్ములా ఏంటి, 2 cos a ప్లస్ b/2 cos a మైనస్ b/2. sin a మైనస్ sin b ఫార్ములా ఏంటి, 2 cos a ప్లస్ b/2 sin a మైనస్ b/2. sin a ప్లస్ sin b ఫార్ములా ఏంటి, 2 sin a ప్లస్ b/2 cos a మైనస్ b/2. cos a మైనస్ cos b ఫార్ములా ఏంటి, -2 sin a ప్లస్ b/2 sin a మైనస్ b/2. ఈ ఫార్ములాస్ అన్నీ వస్తే దాన్ని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే ఒక్క 2 స్టెప్స్లో ఆన్సర్ వచ్చేసింది. ఆడ్ నెంబర్ అయితే -1 వస్తుంది, ఈవెన్ నెంబర్ అయితే +1 వస్తుంది. దాన్ని దీంట్లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్స్ వచ్చేసాయి. ఎంత ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. ఇన్ వన్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు, ఇఫ్ ఏబిసి ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ దెన్ ప్రూవ్ దట్ cos a ప్లస్ cos b మైనస్ cos c ఈక్వల్స్ టు -1 ప్లస్ 4 ఇంటూ cos a/2 cos b/2 sin c/2. ఇక్కడ ఎలా చేసి తీసుకుందామా, ఎలా చేసి ఈక్వల్స్ టు ఏముంది మా మనకి, cos a ప్లస్ cos b మైనస్ cos c, దీన్ని తీసుకొని దీన్ని ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఇంకొకటి ఏమన్నారు, ఇఫ్ ఏబిసి ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటే యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటే a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ టు ఏమవుతుంది 180 డిగ్రీస్. అవునా, అది అలాగే పెట్టుకోండి. ఇక్కడ చూడండి cos a ప్లస్ cos b ఫార్ములా ఏంటిమా, 2 cos a ప్లస్ b/2 cos a మైనస్ b/2. అవునా, తర్వాత మైనస్ cos c. cos c ఇక్కడ ఆన్సర్లో ఏమొచ్చింది sin c/2, సైన్లో కన్వర్ట్ అయింది. అంటే మనకు ఒక ఫార్ములా ఉంది కదా, cos a ఈక్వల్స్ టు 1 మైనస్ 2 sin స్క్వేర్ a/2. ఈ ఫార్ములా మీకు గుర్తుందమ్మా, ఈ ఫార్ములాని అప్లై చేస్తున్నాం. ఏ ప్లస్లో ఇక్కడ c ఉంది, ఏమవుతుంది అప్పుడు 1 మైనస్ 2 sin స్క్వేర్ c/2. అవునా, ఇక్కడ చూడండి మళ్ళీ 2 cos a ప్లస్ b/2. ఇక్కడ చూడండి మా, ఇక్కడ a ప్లస్ b ఈక్వల్స్ టు ఈ ప్లస్ సి అటు సైడ్కి పంపిస్తే ఏమవుతుంది 180 మైనస్ సి. నాకు a ప్లస్ b/2 కావాలి, అంటే 180/2 మైనస్ c/2. అంటే a ప్లస్ b/2 ఈక్వల్స్ టు 180/2 ఎంత, 2 1s 2 9s 90 మైనస్ c/2. అంటే a ప్లస్ b/2 ప్లస్లో 90 మైనస్ c/2 పెట్టచ్చా, 2 cos a ప్లస్ b/2 ప్లస్లో 90 మైనస్ c/2 ఇంటూ cos a మైనస్ b/2. ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేయండి, -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 sin స్క్వేర్ c/2. ఇక్కడ మళ్ళీ cos ఆఫ్ 90 మైనస్ థీటా. cos ఆఫ్ 90 మైనస్ థీటా ఏంటి, ఫస్ట్ క్వాడ్రంట్ అని పాజిటివ్, cos ఏమవుతుంది సైన్ అవుతుంది. 2 sin c/2 cos a మైనస్ b/2 -1 ప్లస్ 2 sin స్క్వేర్ c/2. ఇదొక టర్మ్గా తీసుకోండి, ఇదొక టర్మ్గా తీసుకోండి. ఈ రెండిట్లో నుంచి 2 sin c/2 కామన్ తీయచ్చా. ఇక్కడ ఫస్ట్ దాంట్లో 2 sin c/2 పోతే ఇంకేం మిగిలింది, cos ఆఫ్ a మైనస్ b/2. ఇక్కడ 2 sin c/2 పోతే ఇంకొక c/2 ఉంది కదా, ప్లస్ sin c/2. ఈ -1 ఉంది కదా, దాన్ని అలాగే సపరేట్గా రాసుకుంటున్నాం. అర్థమైందమ్మా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 sin c/2 ఇంటూ ఇక్కడ cos ఆఫ్ a మైనస్ b/2 ప్లస్ sin c/2. ఇక్కడ నుంచి cకి రాద్దామా, c ఈక్వల్స్ టు ఏమవుతుంది 180 మైనస్ ఆఫ్ a ప్లస్ b. అవునా, నాకు /2 కావాలి, c/2 ఈక్వల్స్ టు ఏమవుతుంది 180/2 మైనస్ ఆఫ్ a ప్లస్ b/2. అవునా, ఇప్పుడు నాకు c/2 ఈక్వల్స్ టు 180 మైనస్ థీటా అంటే 2 1s 2 9s
90 minus of a plus b by 2. అవునా, అంటే c by 2 ప్లేస్లో 90 minus of a plus b by 2 అని పెట్టుకోవచ్చా? sin of 90 minus of a plus b by 2 అంతేనమ్మా, -1. ఓకేనా? ఇప్పుడు చూడండి, 2 sin c by 2 cos of a minus b by 2 sin of 90 minus theta. ఏ క్వాడ్రంట్? ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివ్. sin of 90 minus theta ఏమవుతుంది? cos theta ప్లస్ cos of a plus b by 2. ఓకేనా? -1. ఇక్కడ చూడండి మా, cos of a minus b by 2 cos of a plus b by 2 ఏమవుతుంది మనకి? 2 into sin c by 2 ఏమవుతుంది మా? 2 cos a by 2 cos b by 2 -1. ఇప్పుడు 2 into 2 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 4 కదా. ఈ -1 ముందు రాసుకోండి. -1 plus 2 into 2 4 cos a plus a by 2 cos b by 2 sin c by 2. అంతే, దట్ ఈక్వల్స్ టు RHS. వచ్చేసింది మన ఆన్సర్. అదే కదా చూడండి, -1 plus 4 into cos a by 2 cos b by 2 sin c by 2. -1 plus 4 cos a by 2 cos b by 2 sin c by 2. ఫార్ములాస్ ఎప్పుడైతే ఈజీ మీకు కరెక్ట్గా వస్తాయో అప్పుడు ప్రాబ్లమ్స్ చాలా ఈజీ. ఇక్కడ ఫస్ట్ నేను యూజ్ చేసిన ఫార్ములా ఏంటి? cos a plus cos b. 2 cos a plus b by 2 cos a minus b by 2. ఇక్కడ cos aకి ఫార్ములా. cos a అంటే ఏంటి? 1 minus 2 sin square a by 2. a ప్లస్లో cని యూజ్ చేసాం. తర్వాత ఇంకా నెక్స్ట్ యూజ్ చేసిన ఫార్ములా ఏంటి? ఇక్కడ cos of a minus b by 2 cos of a plus b by 2. ఏంటి ఫార్ములా? 2 cos a by 2 cos b by 2 చేస్తే ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? when question చూడండి, ఏమి ఇచ్చారు? if a plus b plus c equals to pi, then prove that cos square a by 2 plus cos square b by 2 plus cos square c by 2 equals to 2 into 1 plus sin a by 2 sin b by 2 sin c by 2. ఇందాక చేసిన ప్రాబ్లమే, కొంచెం వేరియేషన్స్తో కొంచెం ఫార్ములాస్ చేంజ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ LHS తీసుకోండి. LHS ఈక్వల్స్ టు cos square a by 2 plus cos square b by 2 plus cos square c by 2. ఇదే కదా LHS. దీంట్లో ఏం చేస్తున్నానంటే ఈ రెండింటిని చేంజ్ చేస్తున్నా. ఎలా? cos square a by 2 plus cos square theta equals to 1 minus sin square theta. మనం ఫార్ములా నేర్చుకున్నాం కదమ్మా, sin square theta plus cos square theta equals to 1 అయితే cos square theta equals to ఏమవుతుంది? 1 minus sin square theta. ఈ ఫార్ములా నేర్చుకున్నాం కదా, దీని ప్రకారం ఇదేమవుతుంది? 1 minus sin square b by 2. అవునా? అలాగే ఇదేమవుతుంది? 1 minus sin square c by 2. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. 1 plus cos square a by 2 minus sin square b by 2. ఈ రెండింటిని సాల్వ్ చేస్తున్నాం. ప్లస్ 1 minus sin square c by 2 అలాగే ఉంది. మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటది? cos square a minus sin square b ఈక్వల్స్ టు ఏంటి మా ఫార్ములా? cos of a plus b into cos of a minus b. ఇదే కదా ఫార్ములా. ఈ ఫార్ములాని అప్లై చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇదేమవుతుంది? 1 plus cos of a plus b. ఇక్కడ బై 2 ఉంది కాబట్టి ఏమవుతుంది? a plus b by 2 into cos of a minus b by 2. అంతేనా? ఫార్ములా అప్లై చేస్తే ప్లస్ 1 minus sin square c by 2. ఇక్కడ చూడండి మమ్మల్ని 1 plus cos of a plus b by 2. a plus b plus c 180 degrees అన్నారు కదా. పై అంటే ఎంత? 180 కదా. a plus b plus c 180 అయితే ఇందాక ప్రాబ్లంలో చూసాం a plus b by 2 ఏమవుతుంది? 90 minus c by 2. ఇందాక చేసిన ప్రాబ్లం లాగేమా సేమ్. అప్పుడు ఏమవుతుంది? 90 minus c by 2 into cos of a minus b by 2. ఇక్కడ చూడండి మా 1 plus 1 ఇక్కడ డైరెక్ట్గా 2 అని రాసేసేనా, మైనస్ sin square
c by 2. 2 plus cos of 90 minus theta. First quadrant. Cos becomes sin. Sin c by 2 into cos of a minus b by 2 in minus sin square c by 2. ఈ రెండిట్లో నుంచి sin c by 2 కామన్ తీయచ్చా? 2 ప్లస్ sin c by 2 కామన్ తీస్తే ఈ రెండిట్లో నుంచి ఇక్కడ ఏం మిగులుతుంది? cos of a minus b by 2. ఇక్కడ ఒక సైన్ తీసేసినాం కామన్, ఇంకొక సైన్ ఉంటుంది, మైనస్ సైన్ సి బై 2. అవునా? మళ్ళీ ఇక్కడ సి కూడా రాసినాం కదా, సి ఈక్వల్స్ టు ఏమవుతుంది? 180 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి, అంటే సి బై 2 అంటే మొత్తం మైనస్ వస్తుంది. 2 ప్లస్ సైన్ సి బై 2 కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ ఆఫ్ సి బై 2 మా. c by 2 అంటే ఏమవుతుంది? 90 మైనస్ ఆఫ్ a ప్లస్ b బై 2 కదా, అదే రాస్తున్నా. c by 2 బదులుగా 90 డిగ్రీస్ మైనస్ ఆఫ్ a ప్లస్ b బై 2. ఓకేనా? ఇప్పుడు ఇది ఏమవుతుంది? 2 ప్లస్ సైన్ c బై 2 కాస్ ఆఫ్ a మైనస్ b బై 2 మైనస్ సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా కాస్ థీటా కాస్ ఆఫ్ a ప్లస్ b బై మా సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా కదా, కాస్ ఆఫ్ a ప్లస్ b బై 2. ఇది ఏ ఫార్ములాలో ఉంది మా? కాస్ a మైనస్ కాస్ b. దానికి ఫార్ములా అప్లై చేస్తే బై 2లు ఉన్నాయి కదా, ఏమవుతుంది అప్పుడు? 2 సైన్ c బై 2. ఇది ఏమవుతుంది? 2 ఇంటూ కాస్ ఆఫ్ సైన్ కదా, రెండిటికి రెండు కాజ్ ఉంది, మధ్యలో మైనస్ ఉంది, అప్పుడు ఏమవుతుంది? సైన్ ఏ బై 2 సైన్ బి బై 2. అవునా? ఈ రెండిట్లో 2 కామన్గా ఉంది కదా, 2 కామన్ దీన్ని, అప్పుడు ఏమవుతుంది? 1 ప్లస్ ఇదొక టర్మ్, ఈ మొత్తం ఒక టర్మ్, రెండిట్లో 2 కామన్ తీసా, ఇక్కడ ఏం లేకపోతే 1, ఇంక ఇక్కడ ఏం మిగిలింది? 1 ప్లస్ సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 sin c by 2. అంతే, మన ప్రాబ్లం ఆన్సర్ ఇదే. దట్ ఈక్వల్స్ టు RHS. చూడండి, 2 ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి బై 2 వచ్చిందా? మా ఫార్ములాస్ రావాలి బాగా. కాస్ స్క్వేర్ బి బై 2ని కాస్ స్క్వేర్ సి బై 2ని ఇలా చేంజ్ చేశాను. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా, 1 మైనస్ సైన్ స్క్వేర్ బి బై 2 1 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2. తర్వాత ఈ రెండిటికి ఒక ఫార్ములా, కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఆ ఫార్ములా అప్లై చేశాను. తర్వాత ఇంకేం ఫార్ములా అప్లై చేసాం? ఇక్కడ అప్లై చేసిన ఇంకొక ఫార్ములా ఏందిమా? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ కాస్ ఏ ప్లస్ బి బై 2. మైనస్ ఉంటే ఏమొస్తుంది? ప్లస్ ఉంటే 2 కాసులు వస్తాయి, మైనస్ ఉంటే 2 సైన్లు వస్తాయి. అప్పుడు దీనికి ఫార్ములా ఏంటి? 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 సైన్ ఏ మైనస్ బి బై 2 కదా. ఆ ఫార్ములా అప్లై చేస్తే డైరెక్ట్గా ఏమొస్తుంది? 2 సైన్ ఏ బై 2 సైన్ బి బై 2. అవునా? ఇక్కడ మళ్ళీ 2 కామన్ తీసాను, అప్పుడు 1 ప్లస్ సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి బై 2. అంతే, RHSకి ఈక్వల్ అయిపోయింది. అర్థమైందమ్మా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? 1 క్వశ్చన్ చూడండి మా, ఏమి ఇచ్చినారు? ఇన్ ట్రయాంగిల్ ABC ప్రూవ్ దట్ కాస్ ఏ బై 2 ప్లస్ కాస్ బి బై 2 మైనస్ కాస్ సి బై 2 ఈక్వల్స్ టు 4 ఇంటూ కాస్ ఆఫ్ పై ప్లస్ ఏ బై 4 కాస్ పై ప్లస్ బి బై 4 కాస్ పై మైనస్ సి బై 4 అన్నారు. ఇక్కడ LHS కన్నా RHS తీసుకుంటే, RHS పెద్దదిగా ఉంది కదా, RHS తీసుకొని LHSని ప్రూవ్ చేద్దాం. RHS ఈక్వల్స్ టు సొల్యూషన్ చూడండి. ఫస్ట్ నేను RHS తీసుకుంటున్నాను. RHS ఈక్వల్స్ టు ఏంటక్కడ? 4 ఇంటూ కాస్ ఆఫ్ పై ప్లస్ ఏ బై 4 కాస్ ఆఫ్ పై ప్లస్ బి బై 4 కాస్ ఆఫ్ పై మైనస్ సి బై 4. ఈ 4ని 2 ఇంటూ 2 అని రాసుకుంటున్నాం. 2 into 2 cos of pi plus a by 4 cos of pi plus b by 4. ఈ రెండింటిని సాల్వ్ చేయడానికి బ్రాకెట్స్లో పెట్టుకున్నాం. ఇంటూ కాస్ పై మైనస్ సి బై 4. ఓకేనా? ఇక్కడ చూడండి, 2 cos a cos b ఫార్ములా ఉంది కదా మనకి, ఇక్కడ రాయన 2 cos a cos b ఈక్వల్స్ టు ఏంటి మా ఫార్ములా? cos of a plus b ప్లస్ కాజ్ ఆఫ్ ఏ మైనస్ బి. ఈ ఫార్ములాని యూస్ చేసి మనం ఈ ప్రాబ్లం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేస్తాం. చూడండి కేర్ఫుల్గా.
2 cos A cos B మోడల్లో ఉంటే cos of A plus B plus cos of A minus B. అప్పుడు ఏమవుతుంది 2 into cos A plus B. A plus B. రెండిటికి బై 4 ఉంది కదా, ప్లస్ cos of A పై ప్లస్ A మైనస్ B అంటే రెండిటికి మైనస్, మైనస్ పై మైనస్ B బై 4 ఇంటూ cos of పై మైనస్ C బై 4. ఓకేనమ్మా. A ప్లస్ B బై 4 రెండిటికి కామన్, A మైనస్ B మైనస్ పై మైనస్ B బై 4. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇదేమవుతుంది 2 ఇంటూ ఈ కాస్ పై మైనస్ పై బై 4 పై మైనస్ C బై 4 అనేది ముందు రాసుకుంటున్నాను, ఇంటూ తర్వాత ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. కాస్ ఆఫ్ పై ప్లస్ పై 2π ప్లస్ A ప్లస్ B బై 4. ఓకేనా. ప్లస్ కాస్ ఆఫ్ ఇక్కడ ఏం మిగిలిందమ్మా A మైనస్ B బై 4. అంతేనా. ఇప్పుడు మళ్ళీ తర్వాత A ప్లస్ B ఉంది కదా, A ప్లస్ బిని ఇక్కడ ఏమన్నారు ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అన్నారు. అంటే మనకేం తెలుసు A ప్లస్ B ప్లస్ C ఈక్వల్స్ టు 180, 180నే పై అనుకుంటున్నాం. అప్పుడు A ప్లస్ B ఈక్వల్స్ టు పై మైనస్ C అని రాసుకోవచ్చా, ప్లస్ సైడ్కి వెళ్తే మైనస్ C. A ప్లస్ B ప్లస్లో ఏం రాసుకోవచ్చు పై మైనస్ C. ఇప్పుడు అది సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 2 cos పై మైనస్ C బై 4 ఇంటూ కాస్ ఆఫ్ 2π ప్లస్ A ప్లస్ B బదులుగా పై మైనస్ C బై 4 ప్లస్ కాస్ ఆఫ్ A మైనస్ B బై 4. అంతేనా. ఇప్పుడు ఏం చేస్తున్నాను, రెండింటిని మల్టిప్లై చేస్తున్నా ఈ టర్మ్తో. ఏమవుతుంది 2 ఇంటూ కాస్ పై మైనస్ C బై 4 ఇంటూ కాస్ 2π ప్లస్ పై 3π మైనస్ C బై 4 ప్లస్ ఈ మొత్తాన్ని దీంతో కూడా మల్టిప్లై చేయాలి కదా, 2 cos పై మైనస్ C బై 4 ఇంటూ కాస్ A మైనస్ B బై 4. అంతేనా. ఇక్కడ చూడండి తర్వాత ఇదేం మోడల్లో ఉంది, మళ్ళీ 2 cos A ఇంటూ కాస్ B, 2 cos A ఇంటూ కాస్ B, కాస్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ కాస్ ఆఫ్ A మైనస్ B, కాస్ ఆఫ్ A పై మైనస్ C ప్లస్ B 3π మైనస్ C బై 4 ప్లస్ కాస్ ఆఫ్ A పై మైనస్ C మైనస్ B రెండిటికి మైనస్, మైనస్ 3π మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ C బై 4. అంతేనా. ఇక్కడ దీన్ని సాల్వ్ చేయండి. 2 ఇంటూ కాస్ ఆఫ్ పై మైనస్ C బై 4. ఈ C ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు మనము పై మైనస్ A ప్లస్ B అని పెట్టుకోవచ్చా, పై మైనస్ ఆఫ్ A ప్లస్ B పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా. అంటే C ప్లేస్లో పై మైనస్ ఆఫ్ A ప్లస్ B పెడుతున్నా, పై మైనస్ ఆఫ్ A ప్లస్ B. ఓకేనా. బై 4. ఇంకా ఇది ఉంది కదా, దీన్ని రాసేసుకోండి, ఇంటూ కాస్ ఆఫ్ A మైనస్ B బై 4. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తూ పోండి. కాస్ ఆఫ్ మైనస్ C ఉంది, 3π ప్లస్ పై 4π మైనస్ 2C బై 4 ప్లస్ కాస్ ఆఫ్ మైనస్ C ప్లస్ C రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 3πలో పై పోతే ఎంతమ్మా 2π కదా, మైనస్ 2π బై 4 ప్లస్ 2 ఇంటూ కాస్ ఆఫ్ దీంతో మల్టిప్లై చేయండి, పై మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ A ప్లస్ B బై 4 ఇంటూ కాస్ ఆఫ్ A మైనస్ B బై 4. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకేమొస్తుంది కాస్ ఆఫ్ 4π బై 4 మా 4 క్యాన్సిల్ అయితే ఏంటి పై మైనస్ 2 1 2 2 అంటే C బై 2. అంతేనా. అర్థమైందమ్మా. 4ని రెండింటికి సపరేట్ చేశాను, 4 క్యాన్సిల్ అయిపోయింది, పై వచ్చింది, 2 1 2 2 మైనస్ C బై 2 వచ్చింది, ప్లస్ కాస్ ఆఫ్ ఇది చూడండి 2 1 2 2 అంటే ఏమొచ్చింది మైనస్ పై బై 2 ప్లస్ 2 ఇంటూ కాస్ ఆఫ్ ప్లస్ పై మైనస్ పై క్యాన్సిల్, A ప్లస్ B బై 4 కాస్ ఆఫ్ A మైనస్ B బై 4. అంతేనా.
తర్వాత cos ఆఫ్ 180 మైనస్ థీటా. cos ఆఫ్ 180 మైనస్ థీటా ఏ క్వాడ్రంట్ మా? సెకండ్ క్వాడ్రంట్. చూడండి, ఇది 90 మైనస్ అయితే ఇది 90 ప్లస్ 180 మైనస్. సెకండ్ క్వాడ్రంట్లో కాజ్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. మైనస్ కాస్ c/2. తర్వాత కాజ్ ఆఫ్ 90 మైనస్ కాజ్ ఆఫ్ మైనస్ థీటా ఏంటి? ప్లస్ థీటానే కదా. కాజ్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్స్ టు కాస్ థీటా, అంటే కాస్ π/2 అయిపోతుంది కదా. ప్లస్ ఇది చూడండి 2 cos a cos b. 2 cos a cos b ఫార్ములా ఏంటి? కాజ్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ కాజ్ ఆఫ్ a మైనస్ b. ఆ సబ్స్టిట్యూట్ చేయండి. కాజ్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ a మైనస్ b బై 4 ప్లస్ కాజ్ ఆఫ్ a మైనస్ b, రెండిటికి మైనస్, మైనస్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ b బై 4. అంతేనా? ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. చూడండి ఎలా సాల్వ్ చేస్తామో. మైనస్ కాస్ c/2 కాజ్ ఆఫ్ 90. కాస్ 90 వాల్యూ ఎంత? 0. ప్లస్ ఇక్కడ చూడండి ప్లస్ b మైనస్ b క్యాన్సిల్. ఏం మిగిలింది అక్కడ? a ప్లస్ ఏ 2a బై 4 ప్లస్ కాస్ ప్లస్ a మైనస్ a క్యాన్సిల్ 2b బై 4. 2 1s 2 2s 2 1s 2 2s. అంటే ఇప్పుడు మనకి ఏమేమి మిగిలిందో రాసుకుందామా. కాస్ a/2 ప్లస్ కాస్ b/2 మైనస్ కాస్ c/2. అదేనా మన క్వశ్చన్ చూడండి ఒక్కసారి. ఏముంది? కాస్ a/2 ప్లస్ కాస్ b/2 మైనస్ కాస్ c/2. ఇక్కడ ఏమొచ్చింది మనకి? కాస్ a/2 ప్లస్ కాస్ b/2 మైనస్ కాస్ c/2. దట్ ఈక్వల్స్ టు LHS. హెన్స్ ప్రూవ్డ్. ఎంత ఈజీగా ఉంది కదా. చూడ్డానికి పెద్దగా ఉందని కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఈ మొత్తం ప్రాబ్లంలో మనం యూజ్ చేసింది ఒక్కటే ఫార్ములా. ఏంటో ఫార్ములా? 2 cos a cos b ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ కాస్ ఆఫ్ a మైనస్ b. ఈ ఫార్ములా ఒకటే మెయిన్గా యూజ్ చేసాం. ఇంకా మిగతా తెలిసిందే. a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ టు 180 అయితే a ప్లస్ b ఈక్వల్స్ టు π మైనస్ c. ఒక దగ్గర ఇది యూజ్ చేస్తాం. మళ్ళీ c ఈక్వల్స్ టు π మైనస్ ఆఫ్ a ప్లస్ b. అది ఒక దగ్గర యూజ్ చేస్తాం. ఎలా చేసామో ఒక్కసారి మళ్ళీ చూద్దామా. ఫస్ట్ ఏం చేశాను? ఈ రెండింటిని సాల్వ్ చేసాం అదే ఫార్ములా యూజ్ చేసి. తర్వాత మల్టిప్లై చేసి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ చేసి సేమ్ ఫార్ములా మళ్ళీ రిపీట్గా యూజ్ చేసాం. మళ్ళీ సాల్వ్ చేస్తూ పోతే మనకి ఆన్సర్ వచ్చేసింది. చాలా ఈజీగా ఉంది మా. చూడ్డానికి మాత్రమే పెద్దది, సాల్వ్ చేస్తే చాలా ఈజీ. మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒక్కసారి వీడియోని రివైండ్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఓకేనా? కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.